ఒకరోజు ఉదయం చీమలు ఆహారం కోసం వెతుకుతున్నప్పుడు కొంత తుంటరి చీమల సమూహం సమీపంలోని చెట్టులో ఒక పెద్ద పక్షి గూడును చూస్తుంది. ఆ గూడులో వారికి ధాన్యాలు, గింజలు మరియు విత్తనాలు కనిపిస్తాయి. ఇది మన అదృష్ట దినం. పక్షి ఇక్కడ లేదు. మనం మోయగలిగినంత ఆహారం తీసుకెళ్దాం అని ఒక చీమ చెప్పింది. మింకు తల ఊపుతూ, ఈ ఆహారం పక్షికి చెందింది, మనం తీసుకోకూడదు అని చెప్పింది. ఇతర చీమలు నవ్వాయి. అయ్యో మింకు, నువ్వు అంత భయపడిపోతున్నావు. పక్షికు తెలియదు. మనం త్వరగా తీసుకుని వెళ్ళిపోదాం అని చెప్పాయి. కాని మింకు మాత్రం, దొంగతనం తప్పు, నేను దీనిలో భాగం కాను అని గట్టిగా చెప్పింది. మింకు వారిని అడ్డుకోవడానికి ప్రయత్నించింది. పక్షికి తెలిస్తే కష్టమవుతుంది, మనం ఇంకెక్కడైనా ఆహారం వెతుకుదాం అని చెప్పింది. కాని మిగిలిన చీమలు మింకు మాటలను పట్టించుకోలేదు. అవి చెట్టెక్కి వీలైనన్ని గింజలు తీసుకోవడం ప్రారంభించాయి. మింకు మాత్రం అక్కడే ఉండిపోయింది. చీమలు ఆహారం తీసుకొని బయలుదేరుతుండగా పక్షి తిరిగి వచ్చింది. అది తెల్లటి రెక్కలతో నీలిరంగులో ఉన్న అందమైన పక్షి. నా ఆహారాన్ని దొంగిలించడానికి ఎవరు ధైర్యం చేశారు అని పక్షి గట్టిగా అరిచింది. భయపడిన చీమలు ఆహారాన్ని వదిలి పరుగెత్తేందుకు ప్రయత్నించాయి. కాని పక్షి చాలా వేగంగా ఎగురుతూ వచ్చి వాటిని తన రెక్కలలో బంధించింది. దయచేసి మమ్మల్ని వదిలేయండి అని చీమలు భయంతో అరిచాయి. అప్పుడు పక్షి మింకు పక్కన నిలబడటం గమనించింది. మరి నువ్వు ఎందుకు ఏమీ తీసుకోలేదు అని అడిగింది. మింకు ముందుకు అరుగుపెట్టి, దొంగిలించడం తప్పు అని నాకు తెలుసు. నేను వారిని హెచ్చరించాను, కాని వారు వినలేదు అని ధైర్యంగా చెప్పింది. పక్షి ఒక క్షణం మింకు వైపు చూసి నవ్వి, నువ్వు నిజాయితీ మరియు తెలివైన చిన్న చీమవు. నేను నీకు హాని చెయ్యను అని చెప్పి మింకును వెళ్ళనిచ్చింది. కాని మిగిలిన చీమలను బంధించింది. మీరు నా ఆహారాన్ని దొంగిలించడానికి ప్రయత్నించారు, కాబట్టి నేను మీకు ఒక పాఠం నేర్పుతాను. నేను మిమ్మల్ని వెళ్ళనివ్వడానికి ముందు మీరు నా గూడును శుభ్రం చెయ్యడంలో నాకు సహాయం చెయ్యాలి అని పక్షి చెప్పింది. మింకు చీమల సమూహం నివసించే తన గూటికి తిరిగి వెళ్ళి ఏం జరిగిందో అందరికీ చెప్పింది. రాణి చీమ మింకు గురించి గర్వపడింది. నువ్వు చిన్నదానివి, కాని నీ నిజాయితీ చాలా గొప్పది. ఒకరోజు నువ్వు మన సమూహానికి నాయకుడివి అవుతావు అని ఆమె ప్రకటించింది. మిగిలిన చీమల విషయానికొస్తే వారు తమ పాఠాన్ని నేర్చుకున్నారు మరియు ఇకపై దొంగిలించబోమని వాగ్దానం చేశారు. ఆ పక్షి మరియు మింకు మంచి స్నేహితులయ్యారు. మోరల్ ఆఫ్ ద స్టోరీ: ఇతరులు తప్పుడు మార్గాన్ని ఎంచుకున్నప్పటికీ నిజాయితీ మరియు సరైన పని చేయడం ఎల్లప్పుడూ మనల్ని రక్షిస్తుంది. Honesty and doing the right thing will always protect us, even when others choose the wrong path. ఈ కథ మనకు ఇచ్చే పాఠం: నిజాయితీ ఎప్పుడూ ఉత్తమమైన మార్గం. తప్పు చెయ్యకుండా నిలబడటం మనకు రక్షణ ఇస్తుంది. దొంగతనం తప్పు, అది ఎప్పటికీ మంచి ఫలితాలు ఇవ్వదు. ధైర్యమంటే శక్తిమంతంగా ఉండడం కాదు, తప్పుడు మార్గాన్ని నిరాకరించడం.